హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బజ్ అఫీషియల్. సో బాలల హక్కులకు సంబంధించి మనం ఇప్పుడు ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో సిఆర్సి బాలల హక్కులను ఎన్ని రకాలుగా పేర్కొన్నది? సిఆర్సి అంటే చైల్డ్ రైట్ కన్వెన్షన్. సో బాలల హక్కులను 4 రకాలుగా పేర్కొన్నది. చైల్డ్ రైట్ కన్వెన్షన్లో మొత్తం ఎన్ని ఆర్టికల్స్ కలవు? మొత్తం 54 ఆర్టికల్స్ కలవు. బాలల హక్కుల చట్టం ప్రకారం బాలలు అనగా 0 to 18 years వారిని బాలలుగా పేర్కొన్నారు. నెక్స్ట్, నానాజాతి సమితి ఏ సంవత్సరంలో బాలల హక్కులను ప్రకటించింది? 1924. ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంను బాలల హక్కుల సంస్థగా ప్రకటించింది? 1979. సిఆర్సి మీద భారతదేశం ఎప్పుడు సంతకం చేసింది? 1992. సిఆర్సి ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1990 సెప్టెంబర్ 1. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2007. నెక్స్ట్, ఫ్యాక్టరీస్ యాక్ట్ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? 1948. బాలల హక్కుల పరిరక్షణ చట్టాన్ని భారత పార్లమెంట్ ఏ సంవత్సరంలో రూపొందించింది? 2005 సంవత్సరంలో. బాల కార్మికుల చట్టాన్ని భారత పార్లమెంట్ ఏ సంవత్సరంలో రూపొందించింది? 1986. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి బాలల హక్కులను ఎప్పుడు ప్రకటించింది? 1959 నవంబర్ 20. నెక్స్ట్, ఏ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి పిల్లల హక్కులపై ముసాయిదాను రూపొందించింది? 1979. సిఆర్సిని ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఆమోదించింది? 1989 నవంబర్ 20. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంలో జరిగిన ఐక్యరాజ్య సమితి సాధారణ సభ పిల్లల హక్కులపై ముసాయిదాను రూపొందించింది? పోలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సిఆర్సిలో లేని బాలల హక్కు సమావేశాల హక్కు? నెక్స్ట్ క్వశ్చన్, బాలల హక్కుల పరిరక్షణ దినంగా ఏ రోజున జరుపుకుంటారు? నవంబర్ 20. ఈ క్రింది వానిలో ఏ చట్టం రావడంతోనే బాలల హక్కుల పరిరక్షణ పెరిగింది? విద్యా హక్కు చట్టం. ఈ క్రింది వానిలో జాతీయ బాలల హక్కుల కమిషన్ విధి కానిది? బాలల హక్కుల ఉల్లంఘన, వారిని శిక్షించడం. నెక్స్ట్, బాలల హక్కుల పరిరక్షణ ఉపాధ్యాయుని విధి కానిది? హక్కుల చట్టాల రూపకల్పన. సో అయినది వచ్చేసి హక్కుల అవగాహన, హక్కులను తెలియజేయడం, బాలల దినోత్సవం నిర్వహించడం అనేది బాలల హక్కుల పరిరక్షణ ఉపాధ్యాయుని యొక్క విధి. 21 క్వశ్చన్, పిల్లలకు ఆరోగ్యకరమైన స్వేచ్ఛగా అభివృద్ధి పొందే హక్కు కలదని సూచించే భారత రాజ్యాంగ నిబంధన వచ్చేసి 13 ఆర్టికల్ F. బాలల హక్కులను కాపాడడంలో ఐక్యరాజ్య సమితి పాత్ర గురించి ఏ భాగంలో పొందుపరిచారు? సో 3వ భాగంలో. బాలల హక్కులను తొలిసారిగా గుర్తించిన సంస్థ ఏది? నానాజాతి సమితి. పిల్లల అక్రమ రవాణా నేరం అని సూచించే భారత రాజ్యాంగ నిబంధన 11. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలకు విద్యా హక్కు కలదు అని సిఆర్సిలో ఏ ఆర్టికల్ పేర్కొన్నది? ఆర్టికల్ 28. పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరమని పేర్కొనే భారత రాజ్యాంగ ఆర్టికల్ 24. పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆరోగ్యం పొందే హక్కు కలదని సిఆర్సిలో ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? 24 ఆర్టికల్. సిఆర్సి అనగా చైల్డ్ రైట్ కన్వెన్షన్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలకు మాతృభాషలోనే విద్యా సౌకర్యాలు కల్పించాలని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? 350A. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి ప్రకటించిన 10 హక్కులలో సరికాని దానిని గుర్తించండి. పైవేవి కావు. సో ఇవేవి ఐక్యరాజ్య సమితి ప్రకటించిన 10 హక్కుల్లో లేవు. సో నెక్స్ట్ క్వశ్చన్, సిఆర్సిలో 18వ ఆర్టికల్కు సంబంధించి సరైన ప్రాధాన్యతను గుర్తించండి. సో తల్లిదండ్రుల సంరక్షణ హక్కు అనేది 18వ ఆర్టికల్కు సంబంధించిన ప్రాధాన్యత. నెక్స్ట్, ఈ కింది వాటిని సరిగా జతపరచండి. చైల్డ్ యాక్ట్ 1933, మైన్ యాక్ట్ 1952, ప్లాంటేషన్ లేజర్ యాక్ట్ 1951, ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. 33 క్వశ్చన్ వచ్చేసి జాతీయ బాలల హక్కు పరిరక్షణ కమిషన్లో సరైనవి. సో పైవన్నీ సరైనవే. ఎన్సిపిసిఆర్ను 2005 పార్లమెంట్ చట్టం ద్వారా 2007 మార్చిలో ఏర్పాటు చేశారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. విద్యా హక్కు చట్టాన్ని పర్యవేక్షిస్తుంది. సిఆర్సిను అనుసరించి సరిగా జతపరచండి. సో A1, B2, C3, D4. ఆర్థిక దోపిడీ నుండి రక్షణ 32, సామాజిక భద్రత హక్కు 26, వికలాంగ పిల్లల హక్కు 23, జీవించే హక్కు 6. నెక్స్ట్, పిల్లలకు జీవించే హక్కు కలదు అని సూచించే బాలల హక్కుల ఒడంబడికలోని ఆర్టికల్ ఏది?
ఆర్టికల్ 6. ఈ క్రింది వాళ్ళు తప్పును గుర్తించండి. సో తప్పైనది బాల కార్మిక నిషేధ చట్టం 1984 అనేది రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసి జువైనల్ జస్టిస్ యాక్ట్ 2000, విద్యా హక్కు చట్టం 2009, ప్లాంటేషన్ కార్మిక చట్టం వచ్చేసి 1951. నెక్స్ట్, ఏ హక్కు ప్రకారం పిల్లలు ఎవరైనా శారీరకంగా, మానసికంగా, సామాజికంగా బలహీనులైతే వారికి అనుగుణంగా ప్రత్యేక విద్యను ఇవ్వవలసిన బాధ్యత రాజ్యాంగంకు ఉంది అని. సో ఆన్సర్ వచ్చేసి మనుగడ సాధించే హక్కు. నెక్స్ట్, ఏ హక్కు ప్రకారం వికలాంగులైన పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు స్వయం సమృద్ధి సాధించే వరకు అవసరమైన విద్యను, శిక్షణను రాజ్యం అందించాలి. సో ఆన్సర్ వచ్చేసి అభివృద్ధి హక్కు. 39 క్వశ్చన్, ఏ ఆర్టికల్ ప్రకారం పుట్టుకను నమోదు చేయించుకుని జాతీయత గుర్తింపును పొందే తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే హక్కు ఉంటుంది? ఆర్టికల్ 7. ఈ ఆర్టికల్ ప్రకారం కుటుంబ పునరీకరణకు జాతీయ సరిహద్దులను దాటేందుకు ఉండే హక్కు? ఆర్టికల్ 10. సో బాల హక్కు సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన 2 బిట్స్ చూద్దాం. రాష్ట్రంలోని ఏ ఆరోగ్య సంస్థ నుంచైనా సేవను పొందే హక్కు అనున్నది మనుగడ హక్కు. సో ఇది ఏపీ టెట్ మరియు టీఆర్టీలో వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘమునకు ఎన్సిపిసిఆర్ మొదటి చైర్పర్సన్ వచ్చేసి శాంతా సిన్హా. సో ఇదండి బాలల హక్కు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ మరియు ప్రీవియస్ బిట్స్. ఓకే, వీడియో స్పీడ్గా అనిపిస్తే ఏమనుకోకండి, మనకు టైం తక్కువ ఉంది కాబట్టి స్పీడప్ చేశాను. ఓకే, కీప్ వాచింగ్ అండి.